క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి హాంకాంగ్ క్రికెట్ సిక్సెస్ 7 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుంది. నవంబర్లో ఈ టోర్నీ జరగనుందని హాంకాంగ్ క్రికెట్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. భారత్ కూడా పాల్గొంటుందని వెల్లడించింది. ఇక ఈ సిక్సర్ల టోర్నీలో 12 జట్లు పాల్గొననున్నాయి. భారత్తో పాటు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, హాంకాంగ్, నేపాల్, న్యూజిలాండ్, ఒమన్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, యుఏఈ జట్లు పాల్గొననున్నాయి. 1992లో హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మొదలైంది. 2017 వరకు ఈ టోర్నీ కొనసాగింది. ఇక ఆ తర్వాత ఇది నిర్వహించలేదు. ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, వసీం అక్రమ్, షోయబ్ మాలిక్, సనత్ జయసూర్య వంటి స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఇక భారత్ 2005లో ఛాంపియన్గా నిలిచింది. ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా అత్యంత విజయమైన జట్లుగా నిలిచాయి. కాగా ఈసారి టోర్నీ నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ టోర్నీ రూల్స్ ఒకసారి పరిశీలిస్తే ప్రతి జట్టులో కూడా 6 ప్లేయర్స్ ఉంటారు. ఒక మ్యాచ్లో ప్రతి జట్టు 5 ఓవర్లు ఆడుతుంది. సాధారణ మ్యాచ్లో ప్రతి ఓవర్కు 6 బంతులే వేస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్కు మాత్రం ఓవర్కు 8 బంతుల చొప్పున సంధించాల్సి ఉంటుంది. ఇక వికెట్ కీపర్ మినహా ఫీల్డింగ్ జట్టులోని ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓవర్ చొప్పున బ్యాటింగ్ చేయాలి. వైడ్ లేదా నో బాల్కు ఎక్స్ట్రా రూపంలో 2 పరుగులు లభిస్తాయి. 5 ఓవర్లు పూర్తి కాకముందే 5 వికెట్లు పడితే 6వ ఆటగాడు బ్యాటింగ్ కొనసాగించవచ్చు. చివరిగా అవుట్ అయిన బ్యాటర్ను రన్నర్గా ఉంచుతూ బ్యాటింగ్ కొనసాగించవచ్చు. 6వ ప్లేయర్ మాత్రమే స్ట్రైకింగ్ చేస్తాడు. 6 వికెట్లు పడితే ఆల్అౌట్గా ప్రకటిస్తారు. ఈ మ్యాచ్లో ఓ బ్యాటర్ 31 పరుగులకు చేరుకుంటే బలవంతంగా రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. మిగిలిన బ్యాటర్లందరూ అవుట్ లేదా రిటైర్ అయితే తిరిగి బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది.